హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు సగారం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ గరం మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట కొని వేసుకునే మసాలా కంటే ఈ మసాలా చికెన్లోనైనా మటన్లోనైనా లేదా ఏవైనా మసాలా కర్రీస్లో వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ దేనిలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పక్క కొలతలతో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో 1 కప్పు ధనియాలని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. వీటిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద వేయించుకున్నారంటే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. తర్వాత మూకుట్లో 1/2 కప్పు లవంగాలు, 1/2 కప్పు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. 5 లేదా 6 యాలక్కాయలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది మసాలాకి వస్తుంది. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.